అక్టోబర్ 30వ తారీఖున మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో మొదలుపెట్టడం జరిగింది. తదనంతరము జరిగినటువంటి సాంస్కృతిక ఉద్యమ ప్రభావం అనేది ఇవాళ 3 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అసలు పాట లేనటువంటి ఉద్యమం ఉందా? పాట లేనటువంటి ధర్నా ఉందా? పాట లేనటువంటి సభ ఉన్నదా అనేది ఒక్కసారి మనము యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా కేకే గారు ఆయనకు మతి భ్రమించినట్టున్నది బహుశా. ఎందుకనంటే ఆయన గతంలో చూసినటువంటి సాంస్కృతిక ఉద్యమం అందరు కూడా ఆయన మర్చిపోయినట్టు ఉన్నాడు. ఒకసారి చరిత్రను మళ్ళీ తిరిగేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలు దాగని పసిపిల్ల నుంచి పండి ముసలి వరకు కూడా నేను ఆ రోజుల్లో చెప్పేవాడిని, కడుపులున్న పిండం అడిగింది కరబోయే తల్లిని పోరు చెయ్యా జల్దిగా మంది డప్పుడడ్డ ననక చూడు తెలంగాణ పోరు చూడు కళాకారుల పాటతో కదిలేటి ధూము దాము చూడు కడుపులున్న పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు చెయ్య జల్ది గనమంది అని చెప్పేసేసి నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకొని అమ్మా నన్ను తొందర కనమ్మా నేను జై తెలంగాణ జెండ పట్టుకొని నడుస్తానటువంటి గొప్ప చైతన్యం కలిగించింది తెలంగాణ ఉద్యమ పాట. ఇలా అట్లాంటి పాటను పట్టుకొని అసలు పాట లేదు, ఆట లేదు, తెలంగాణకు చరిత్ర లేదని చెప్పేసి నిస్సుగ్గగా మాట్లాడినటువంటి కేకేఆర్ గారి మాటలను నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకనంటే ఇలా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా సమయం దొరికిన ప్రతిసారి, అవకాశం దొరికిన ప్రతిసారి కూడా తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ కళాకారుల మీద, తెలంగాణ బతుకుల మీద విషం చిమ్ముతూనే ఉన్నది. అనేక సందర్భాలలో తెలంగాణ యొక్క పార్టీ అవసరాలున్న ప్రతిసారి కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నటువంటి కపట కాంగ్రెస్ గురించి ఇవాళ నీతులు మాట్లాడుతూ ఉన్నటువంటి పెద్దలు 2 విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో మీ అందరూ కూడా తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఉద్యమాల చరిత్ర లేదు, ఉద్యమాలను అణిసివేసే చరిత్రనే ఉన్నది. 1969లో ఏం జరిగిందో తెలుసు, 75లో ఎమర్జెన్సీ విధించి ఎంతమందిని కాల్చి చంపిన చరిత్ర అటువంటి కాంగ్రెస్కు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, ఒకరోజు కేకే గారు ఇలా మీరు గుర్తు చేసుకోవాలి, ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగినప్పుడు వీరి వెంబడి పొన్నం ప్రభాకర్ గారు అలాగే ఇప్పుడున్నటువంటి వివేక్ గారు ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు అందరూ కూడా మీ ఈపులను సాపు చేస్తేనే కదా మళ్ళీ మీరు సాప్ అయింది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఎక్కడికక్కడ మీరు తెలంగాణకు ద్రోహులు, మీ తెలంగాణ ద్రోహులు, కాంగ్రెస్ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్రించి గ్రామాలలో కూడా ఫ్లెక్స్లు కట్టినటువంటి రోజులు గుర్తు చేసుకోవాలి. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాల చరిత్రను ఎలా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ పోయినా కూడా మా ఊళ్ళకు రాకండి, మా విలేజ్లకు రాకండి, మాకు కనపడద్దని చెప్పేసి ఫ్లెక్సులు కట్టిరు కాంగ్రెస్ మీద. ఎక్కడికక్కడ మీ మీద రాళ్లతో కొట్టిరు, చెప్పులతో కొట్టిరు. చివరికి ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు మీ మీద రాత్రిపూట మేమే కదా కాపాడింది. ఆ రోజు కూడా మీరు సాపు చేస్తేనే కదా. ఒక్కసారి మీరు గుర్తు చేసుకో, మిలియన్ మార్చ్ అప్పుడు, మిలియన్ మార్చ్లో మొత్తం కోట్లాది లక్షలాది మంది మిలియన్ మార్చ్కి వచ్చినప్పుడు కళాకారులు పాటలు ఆటలు సాగుతున్నటువంటి సందర్భంలో నువ్వు వచ్చినప్పుడు నిన్ను కోడి గుడ్లతో కొట్టినటువంటి రోజును కూడా గుర్తు చేసుకో. మా పాటలే కదా కదిలించినాయి. నీలాంటి ద్రోహుల మీద తిరుగుబాటు చేపించింది మా పాట అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా అట్లాంటి పాటను అవమానిస్తావు, పాట పాడిన వాళ్ళని అవమానిస్తావు, మా చరిత్రను అవమానిస్తావా? ఇలా మేము అడుగుతా ఉన్నాం సూటిగా, అసలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ కంట్రిబ్యూషన్ ఏందో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఏమనంటే మేము తెలంగాణ ఇచ్చినాం, నువ్వు ఇయ్యలే, మేము గుంజుకచ్చుకున్నాం, మేము కొట్లాడినాం మా తెలంగాణ. ఒకవైపు కేసీఆర్ గారు రాజకీయ ఉద్యమం నడుతూ ఉంటే రసమై బాలకిషన్ తెలంగాణ ధూమ్ధాం పెట్టి మా గద్దరన్నను, మా గోరేటి వెంకన్నను, మా విమలక్కను, అందశ్రీని, జయరాజును, దయానరసింహను, నాగరాజును అనేక మంది కళాకారులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమం నడిపినటువంటి చరిత్ర ఇలా మా పాటకున్నది. మేము రాజకీయ నాయకులు అందరూ కూడా కింద కూర్చుండబెట్టి పాట మీద కూర్చుండబెట్టి పాట వేదికై నడిపించినటువంటి చరిత్ర ఇలా మా పాటకు ఉన్నది. ఇలా అట్లాంటి పాట లేదు, ఆట లేదు, మేమే ఇచ్చినాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇలా కేకే గారు మీరు బాగా తెలుగు కళ మంత్రులు అని చెప్పుకుంటా ఉంటావు, బాగా తెలివి నాంత తెలివి ప్రపంచంలో ఎవరికి లేదు. నేను మాట్లాడిన భాషలన్నీ ప్రజలు తర్జుమా చేసుకున్నారు, పుస్తకాలల్లో యూట్యూబ్లలో పెట్టుకుంటున్నాను, నువ్వు భ్రమపడతా ఉన్నావు. నీ భాష ఎవరికి అర్థం కాదు, నీ ఆశ ఎవరికి అర్థం కాదు, అసలు నీ మనిషివి కూడా నువ్వు ఎవరికి అర్థం కాదు. నేను ఒకటే నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇవల్ల కాంగ్రెస్ మీ పాటల ద్వారా రాలే, మీ ఆటల ద్వారా రాలే, కాంగ్రెస్ ఇచ్చిందని మాట్లాడుతూ ఉన్నావు. మరి ఇలా బ్రిటిష్ వాళ్ళు మనం భారతదేశంలో 100 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి స్వతంత్ర భారతదేశానికి మనం స్వతంత్రం తీసుకొచ్చుకున్నాం. మరి ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిరని చెప్తావా, లేకుంటే మనం తెచ్చుకున్నామని చెప్తావో ఒకసారి నువ్వు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం.
బ్రిటిష్ వాళ్ళు దయదలిసి మనకు స్వతంత్రం ఇచ్చిపోయిరా. భారతీయులందరూ కూడా అనొక భగత్ సింగ్ కావచ్చు, అనేక మంది తన ప్రాణాలను త్యాగం చేసుకొని తీసుకొచ్చిరా. ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊరికే ఇచ్చినామని కాదు. ఇలా సుమారుగా 1200 మంది విద్యార్థులను, యువకులను పొట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్ పార్టీ. మర్చిపోయినవా శ్రీకాంతాచారి అమరత్వాన్ని? మర్చిపోయినవా మా యాదిరెడ్డి అమరత్వాన్ని? మర్చిపోయినవా మా ఈశాంత్ అమరత్వాన్ని? మర్చిపోయినవా మా సుమార్ణ అమరత్వాన్ని? మర్చిపోయినవా మా సురేష్ నాయక్ అమరత్వాన్ని? ఇలా పేర్లు చదువుకుంటా పోతే ఎన్నో వందలాది మంది బిడ్డలు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ మండుతా ఉంటే కనికరం చూపని నీ కాంగ్రెస్ మీద వామ్మో ఓసోని అమ్మ అని పాట వాడి కిందికి తెప్పించినాం కదా మేము. ఇలా అట్లాంటి పాటను అవమానిస్తావా? అంతమంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నాం. ఇలా వాళ్ళ అమరత్వం మీద పాడినటువంటి పాటలు కూడా నువ్వు అవమానించే విధంగా నువ్వు మాట్లాడతావా? ఇలా ఒకటి మేము చెప్తా ఉన్నాం. ఇలా ఇంకో మాటికి ప్రతి వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. అసలు నాకు నవ్వొస్తా ఉన్నది. నాది 80 ఏళ్ళ చరిత్ర ఉన్నది, నేను మళ్ళీ అవ్వగారింటికి వచ్చి నేను అత్తగారింటికి వచ్చినట్టు అయిపోయింది, నేను అవ్వగారింటికి అని పోతున్నా పో. ఎందుకంటే ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ముసల్తానానికి వెనకడికి వెళ్ళడానికో సంసారం గుర్తొచ్చిందట. ఇక నేను మోటుగా చెప్తా ఉంటే ఇక వేరే ఉంటుంది. ఇలా నేను ఒకటే చెప్తా ఉన్నా, అసలు కనీసం అనడానికన్నా నీకు అసలు నీకు సోయిండి మాట్లాడుతున్నావా కేకేఆర్ అని నేను అడుగుతా ఉన్నా. నేను ఎవరితో కాపాడుకుంటున్నాడా? నా బొందలు చచ్చిపోయినాక బట్టకప్త కాదు, నేను బతుకున్నాగానే బొంద పెడుతుంది మళ్ళీ నీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు గుర్తు పెట్టుకో. నీకు ఎన్ని సందర్భాలల్లా నేను ఎవడన్నా దేకినోడు ఉన్నాడా కాంగ్రెస్లల్లా? చివరికి మా సారు ఇలా కేసీఆర్ గారు అరే పెద్ద మనిషి ఒకడు ఉండదు, మంచికో చెడుకోవాలి అక్కడికి వస్తాడు అని చెప్పేసి ఇలా నీ మీద దయదలిసి నిన్ను 2 సార్లు 82 ఏళ్ళ వయసులో నేను రాజ్యసభ సభ్యుని చేసి గౌరవించింది కదా కేసీఆర్ గారు. నీ బిడ్డ అసలు ఆమె ఎవరికి కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఆమెను కూడా మేయర్ చేసినాడు. అయ్యో నా బిడ్డకు ఇచ్చినావు, నాకు ఇచ్చినావు, మరి నా కొడుకు సంగతి ఏంటంటే నీ కొడుకు కూడా ఇచ్చిండు కదా. చివరికి ఆ కొడుకు ఎవరైనా తండ్రులకు పిల్లల కొడుకులకు తండ్రి బుద్ధి చెప్తాడు, కానీ ఇలా కొడుకు బుద్ధి చెప్తా ఉన్నాడు. మా అయ్యకు అసలు పిచ్చాసుపత్రిలో జైన్ చేయాలా ఏమి మొత్తం అతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా కన్న తండ్రి లాంటి కేసీఆర్ గారు వదిలేసి మాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ వదిలేసి కాంగ్రెస్లో పోతా అంటుండే ముసల్తానానికి అని చెప్పేసి ఇలా నీ కొడుకే నేను అసహించుకుంటున్నటువంటి విషయాన్ని కూడా ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కేకే గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. చదువుకున్నోనివి, అనుభవం కలిగినోనివి, ఏది మాట్లాడాలనో ఎటుకొడికే పదవుల కోసం ఇక మేము మూతులు నాకుతామంటే మేము ఏం చేయలేము. కానీ నువ్వు మాట్లాడే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇట్లాంటివి నేను పెట్టాను, కానీ నాకు చాలా బాధ అనిపించినది. ఎందుకంటే రాత్రులు పగలు ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణుకుతూ బట్టలు ఇప్పేసి గొంగలు వేసుకొని గజ మనకే చలిలో కూడా గొంతులు ఎండిపోతుంటే మంచినీళ్ళు ఇట్లా నోట్లలో నీళ్లు తడుపుకొని పాటలు పాడినాం కదా సార్. పుడితొక్కడి సత్యరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండా అని చెప్పేసి కోట్లాది మంది చేత తెలంగాణ జెండా పట్టించి చైతన్యం కలిగించినటువంటి ఇలా పాటను పట్టుకొని మా కంట్రిబ్యూషనే లేదు, ఈ చరిత్రలో మా స్థానమే లేకుండా అని మాట్లాడడం అనేది చాలా బాధ అనిపించి నేను మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి. 100% ఆట పాట మాట నడిపించింది తెలంగాణ ప్రజలను, కదిలించింది తెలంగాణ ప్రజలను. అయ్యా ఇలా పాట లేకపోతే మరి రాష్ట్ర గీతంగా జై జై తెలంగాణ ఎట్లా పెట్టుకుంటున్నావా? మేము పాడలేదు ఆ పాట. ఎన్నిసార్లు ఎన్ని వేదికల మీద మేము పాడలేదు. మరి పాటకు చరిత్ర లేకపోతే నీ రాష్ట్ర గీతం ఎట్లయితుందా అని నేను అడుగుతూ ఉంటున్నా. కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. ఏదో రేవంత్ రెడ్డి మెప్పు కోసమో ఇంకొకరికి మెప్పు కోసమో మేము రాళ్ళేసిపోతాము ఇలా తీసుకునేటోళ్ళు కూడా ఉండాలి కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు రాళ్లతో కొట్టుమన్నాడు, మరి మేము దేంతో కొట్టి తీసుకుంటుందో నాకైతే అర్థమైతలేదు. మరి లోపలికి తీసుకుపోయి జిట్టి తీసినట్టు ఇంకా చెప్పులతో గిట్లా దేంతో కొడుతుండో లేదో నాకు తెలుతలేదు. కానీ మీ జిట్టి దేంతో తీస్తుండో తెలుతలేదు. ఎందుకంటే ఆయన బట్టగప్పాలన్నట. సో దానికేమన్నా తెలంగాణ జై తెలంగాణ అని అననివాడు కనీసం తెలంగాణ పదాన్నే ఉచ్చరించినటువంటి సమైక్యవాదులకు సద్దులు మోల్చడంతో నేను చచ్చిపోతే నేను బట్ట కప్పించుకుంటే నీ మీద గడ్డి కప్పించుకుంటేంది, నువ్వు ఏదైనా కప్పించుకో, కానీ తెలంగాణను అవమానించే విధంగా మాట్లాడడం అనేది, తెలంగాణ సంస్కృతిని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది ఇది సరిగ్గా లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా చాలా అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఇలా నిన్న మొన్న మనకు జరిగిన పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. మీ వయసుకు ఇది మంచిది కాదని చెప్తా ఉన్నా. ఎందుకనంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఊరికే ఇచ్చినట్టు ఎంతమందిని బలి తీసుకున్నది. ఆఖరికి కేసీఆర్ కూడా చివరికి నేను సచ్చిన పర్లో తెలంగాణ కావాలని చెప్పేసి అమర నిరాహార దీక్ష పెట్టినటువంటి సంగతిని కూడా మనం మర్చిపోతే ఎట్లా? మనం కట్లాడినాం, అందరం కలుపుకున్నాం, కొట్లాడినాం, ఎవరి పని చేసిరు. మీకు వ్యతిరేకంగానే కదా ఇలా గద్దరన్నను, మా గద్దరన్నను ఇలా ఓట్ల కోసం గద్దరన్న పేర్లు వాడుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ఇది. మా గద్దరన్న బాలేదా? కాంగ్రెస్ ఎవడో నీ కపటనీతి తెలిసిపాయే, కాంగ్రెస్ ఎవడో నీకు కుట్రనీతి తెలిసిపాయే అని చెప్పేసి దోపిడి దొంగ ఓ కాంగ్రెస్ అని మా గద్దరన్న పాట వాడలేదా? ఇలా అట్లాంటి ఓట్ల కోసము ప్రజల కోసము కనీసం ఆయన పాట కూడా వాడుకొని
అనేక రకాలుగా వాడుకొని ఇలా గద్దెనెక్కిన తర్వాత ఎవరో చెప్పినటువంటి మాటలు తీసుకొచ్చి చరిత్రను వక్రీకరించే ప్రయత్నాన్ని చేయొద్దని చెప్పేసి మేము కేకే గారికి మేము సూటిగా మేము చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పకుంటే ఖచ్చితంగా మా ఒగ్గుడోళ్ళని కదిలిస్తాం, మా డప్పులను కదిలిస్తాం, మా బాలసంతులను కదిలిస్తాం, మా కళాకారులను కదిలిస్తాం. నీ ఇంటి చుట్టూ నువ్వు క్షమాపణ చెప్పే వరకు కూడా మళ్ళీ నీ ఇంటి ముంగట ధూమ్ధాం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక విషయాన్ని కూడా నేను మీ ముందు మాట్లాడదలుచుకున్నా. ఎందుకనంటే ఈ పార్టీలో ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. మరి ఇటీవల జరుగుతున్నటువంటి అనేక విషయాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ చాలా మొత్తం ఎట్లా ఉందనంటే కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగడ అన్నట్టుగా ఇక మొత్తం మేమే సృష్టించినాము, ఇక తెలంగాణ అద్భుతంగా చేసినాము, మేము 100 రోజులలో మొత్తం మార్చినాము, 100 రోజుల అద్భుతం జరిగిపోయిందని చెప్పేసి చాలా మాట్లాడుతూ ఉన్నారు. సరే, వాళ్ళ మార్పు అనేది జరిగింది. ఎందుకంటే పచ్చని పంటలను ఎండగొట్టాలనుకున్నారు, ఎండగొట్టిరు, దానిలో ఏం లేదు. 24 గంటల కరెంట్ వచ్చేదాన్ని మేము మార్చేస్తామని చెప్పిరు. మళ్ళీ వెనకట్లేక మళ్ళీ దొంగల కరెంటును తీసుకొచ్చి ఇచ్చిండు. ఇది కూడా మారిపోయింది. మళ్ళీ పేలిపోయినా ట్రాన్స్ఫర్లు మోపైనాయి, కాలిపోయినా మోటార్లు మోపైనాయి. ఎక్కడ పడితే అక్కడ మూతపడ్డటువంటి రిపేర్ షాపులు మళ్ళీ తెరిచి నాయన మీ దండం పెడతా. మంచి మార్పు జరిగింది తెలంగాణ ప్రజల 100 రోజుల సూపర్ డూపర్ మార్పు జరిగింది. మళ్ళీ మా వాళ్ళు బోర్లు వేసుకుంటా ఉన్నారు, మళ్ళీ మా ఆడబిడ్డలు బిందెలు ఎత్తుకొని పోతా ఉన్నాడు, మళ్ళీ మా రైతు చచ్చిపోతే పరామర్శించే దిక్కు లేవు. ఏ తెలంగాణ అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానమా అని చెప్పేసి పాట పాడుకున్నామో 10 సంవత్సరాల ఆకలి బాధను దూరం చేసినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ ఆ ఆకలి బాధలు మా మార్పు ఉండాలంటే మళ్ళీ ఆకలి చావులు చావాలి, మళ్ళీ ఆత్మహత్యలు జరగాలన్నటువంటి ఒక కుట్రతోని మీరు చాలా గొప్ప మార్పు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. అలాగే నేను ఒకటి ఈ మధ్యన మొన్న ఒక పేపర్లో చూసిన, ఆమె ఎవరే మాకు తెలియదు, ఆ కడియం ఆమె పేరేదో ఉంటుంది ఆమె, ఎందుకంటే ఎన్నడూ ఆమె తెలంగాణ ఉద్యమంలో చూడలేదు, ఆమె మా బోనం ఎత్తింది లేదు, బొట్టు పెట్టింది లేదు, అసలు ఆమె ఎవరో కూడా తెలియదు మాకు. ఆమె మాట్లాడుతూ ఉన్నది, అసలు ఆమెకు సభ్యత్వం ఉందో కూడా మాకు తెలియదు. ఆమె మాట్లాడుతూ ఉన్నది ఇది ఇట్లాంటి పార్టీ, ఇది అట్లాంటి పార్టీ అని. మరి తండ్రి ఏమో కడియం శ్రీఆర్ గారు గౌరవనీయులు, చాలా పెద్దలు, వారు మేధావులు, వారు ఏం చదివి టీచర్ అయినా నాకు తెలియదు. కానీ నేను మాత్రము హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన, ఎంఏ చేసిన, ఎంఫిల్ చేసిన, బీఈడీ చేసిన. నేను కూడా నేను కూడా ఒక ఉపాధ్యాయునే. కానీ ఒక ఉపాధ్యాయునిగా వచ్చిన అని చెప్పుకునే మాటలు అయితే ఆయన గారు లేదు, నీతి మాలిన మాటలు. ఓడిపోయే పార్టీ అట. అయ్యా కడియం గారు, ఓడిపోయే పార్టీ కాదు, నేను ఓడించిన పార్టీ సార్, నువ్వు ఎట్లా మర్చిపోతే ఎట్లా? తెలంగాణ కోసము ఆ రోజు రాజయ్య గారు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తరపున, తెలంగాణ తీసుకొచ్చే పార్టీ తరపున నేను ఉంటా, ఈయని కాంగ్రెస్లో నేను ఉండనని చెప్పేసేసి తెలంగాణను మోసం చేసినటువంటి కాంగ్రెసు, తెలంగాణ బిడ్డలను చంపినటువంటి కాంగ్రెసు, తెలంగాణ ఆగం చేసినటువంటి కాంగ్రెసు, తెలంగాణ ఇత్తనాన్ని ఎగ్గొట్టి పుల్లలను చంపినటువంటి కాంగ్రెస్లో నేను ఉండనని చెప్పేసి ఆయన రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా పట్టిన రోజున నువ్వు ఎవరి తరపున పోటీ చేసినావు సారు? సిగ్గున్నదా కనీసం ఒక్కసారి నీకు? నేను మహామేధావిని అని చెప్తావు. వయసు అయిపోయింది, ముసలితనానికి ఏమో కుసుమగూడాలు అన్నట్టు ముసలితనానికి మళ్ళీ కొత్త భాషంగా కట్టుకుంటా ఉంటున్నావు. మేము ఒకటి నేను అడుగుతా ఉన్నాం ఇవాళ. అట్లాంటి రాజయ్య తెలంగాణ తరపున పోటీ చేసినప్పుడు నువ్వు ఎవరి తరపున పోటీ చేసినావు?